మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఈరోజు రాష్ట్రం అంతా కూడా గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి వివిధ శాఖల్లో జరుగుతున్నటువంటి వివిధ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దాడుల పైన ఇది ఒక హేయమైన చర్యగా భావిస్తూ వైద్యుల్ని హాస్పిటల్స్ని దాడి చేస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మేము ప్రభుత్వాలను ఒకటే కోరుకుంటున్నాం. మాకు ఏదైతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ అనేటువంటి అంశం ఉందో ఎన్నో రోజుల నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేక రకాలుగా శాంతియుతంగా మా రాష్ట్ర శాఖ నుంచి అనేక మార్లు హెల్త్ మినిస్టర్ కానివ్వండి లేదా ఇతర శాఖలో ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ కానివ్వండి అందరికీ కూడా శాంతియుతంగా డిఎంఈ డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అందరికీ కూడా మేము లేఖలు సమర్పించాం. 24 రాష్ట్రాలలో డాక్టర్లకు కానీ హాస్పిటల్ వైద్యశాలల పైన కానీ ఏదైతే మేము దేవాలయాలుగా భావించే హాస్పిటల్స్ మీద దాడులు జరిగితే తప్పకుండా వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటున్నారు. 24 రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలను అమలుపరుస్తున్నారు. ఎవరైతే హాస్పిటల్ పైన దాడి చేశారో వారిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. అలాంటిది ఈరోజు ఇంతవరకు కూడా అనేక సందర్భాలలో మరి చట్టం లేదు కాబట్టి పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితిగా ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రాధేయపడుతున్నాము. వైద్యులపైన దాడులు ఆపకపోతే మేము రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, ఆమరణ నిరాహార దీక్షలు కానివ్వండి, వైద్య శాఖలో ఉన్నటువంటి అందరూ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ అన్ని శాఖలు అత్యవసర సేవలతో సహా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాంటి కనుక అవసరం, ఎందుకంటే డాక్టర్లే బతకపోతే వైద్యం ఏం చేస్తారండి? కాబట్టి డాక్టర్లు వైద్యం చేయాలి కాబట్టి, వైద్యులు సేవ చేయాలి కాబట్టి, అట్లాంటి హిపోక్రేట్స్ ఓత్ తీసుకొని వైద్యులు వైద్యం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఈ డాక్టర్ల పైన దాడులు ఏదైతే జరుగుతుందో హింసో పరమో ధర్మ అని కాకుండా అహింసో పరమో ధర్మ ఏదైతే గాంధీయవాదంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొట్టమొదటి నుంచి శాంతియుతంగా అనేక విషయాలు ప్రభుత్వానికి తెలియజేస్తుంది. 24 రాష్ట్రాల నుండి అదే చట్టాన్ని మేము మా రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారో ఈ ప్రజల ప్రభుత్వంలో వైద్యులపైన నిరాటకరంగా రెగ్యులర్గా జరుగుతున్నాయి. కాబట్టి దాడులు గత 4 రోజుల్లోనే 2 హాస్పిటల్స్ పైన దాడులు జరిగినాయి హైదరాబాద్లో. కాబట్టి ఇది మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ని మేము ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుంటుందని మా నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు ఈ విషయం పైన మాట్లాడతారు. రవీందర్ రెడ్డి గారు. ఐక్యత డాక్టర్ల ఐక్యత డాక్టర్ల ఐక్యత యూనిటీ జిందాబాద్ యూనిటీ జిందాబాద్ జిందాబాద్ యూనిటీ జిందాబాద్ లాంగ్ లివ్ ఐఎంఏ లాంగ్ లివ్ ఐఎంఏ డాక్టర్ల ఐక్యత డాక్టర్ల ఐక్యత వర్ధిల్లాలి. We want